కానీ డిఎస్ గారు కాంగ్రెస్లో చేరుతున్నారు, దీని మీద మీరు ఏమైనా స్పందిస్తారు? నిన్నటి నుంచి సీరియస్గా చర్చ నడుస్తుంది. సరే, డిఎస్ గారిని ఏ పార్టీలో చేరమను? ఇప్పుడు ఆయనకి 74 ఏళ్ళ వయసు. ఆయన ఒక్కసారే కాంగ్రెస్ ఇచ్చిపెట్టి ఆ టీఆర్ఎస్లకు పోయినందుకు ఆయన చెంపలేసుకున్నాడు. మళ్ళీ ఆయన గుట్టికి ఆయన పోతున్నాడు. ఏళ్ళకు పోమను నువ్వు చెప్పు. కొడుకు కోసం పార్టీలకి తెచ్చుకుని నాకు అవసరం లేదు. నేను అడగను కూడా. ఇప్పుడు ఆయనకున్న ఎక్స్పీరియన్సు, ఆయన ఏ పార్టీలో ఎదిగిండో, ఆయన మనశ్శాంతి, ఆయనకి అందులోనే పీస్ ఉంటుంది, మెంటల్ పీస్ ఉంటుంది. వాళ్ళ నాయకత్వం ఆయనతోటి గత నెల గంట సేపు చర్చించింది. ఆయన జాతీయ నాయకురాలు ఆయనను ఆహ్వానించింది. మరి ఆ మీటింగ్లో ఏమైందో నాకు తెలియదు. ఆయన వాపసు పోతున్నాడు, వాళ్ళ పార్టీలకు ఆయన పోతున్నాడు. డి శ్రీనివాసు ఎక్కడున్నా కూడా ఆయన కాంగ్రెస్ మనిషిలాగానే గుర్తింపు ఉంటుంది ఆయనకి. సో ప్రజలు కూడా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్లోకి పోతే ప్రజలు కూడా హర్షిస్తారు, అర్థం చేసుకుంటారు. దానికి పెద్ద భూతద్దం. నేను ఎంపీ అయినప్పటి నుంచి, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మేమిద్దరం ఎప్పుడు కూడా ఒక పార్టీలో లేము. ఆయన జీవితం ఆయనది, ఆయన బాధ్యత ఆయనది. ఆయనకి నేను చెప్పేంత పెద్దోని కాదు. ఆయన తెలుసో తెలియకనో ఒకసారి నిర్ణయం తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు వచ్చి ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినే విధంగా ఆనాటి ఇన్ఛార్జు వ్యవహారం చేస్తే దిగ్విజయ్ సింగ్ వదిలిపోయిండు. పోయినందుకు చెంపలేసుకున్నాడు, వాపసు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాడు. ఐ ఫీల్ ఆయన బీజేపీలోకి వచ్చి ఉంటే నేను సంతోషపడుతుంటే. రాలేదు, ఇబ్బంది ఏం లేదు. వాట్ ఈజ్ డూయింగ్ ఈజ్ రైట్. అంటే సార్ ఒకటే ఇంట్లో తండ్రి కొడుకు 2 జాతీయ పార్టీలో ఉండడం ఎట్లా, అంటే జనాలు ఎట్లా అర్థం చేస్తారు? ఆయన 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. నేను 4 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను ఇండివిజువల్ని. ఐఎమ్ ఇండిపెండెంట్. మై డెసిషన్ వాజ్ ఇండిపెండెంట్. సో ఈజ్ హీ. మా పార్టీలో కూడా రాజకీయ వారసత్వాలు ప్రోత్సహించరు. సో దే అప్రిషియేట్ మై డెసిషన్. ఐ అప్రిషియేట్ మై ఫాదర్స్ డెసిషన్. మా పార్టీలని, భారతీయ జనతా పార్టీలో రాజకీయ వారసత్వం ప్రోత్సహించరు కదా. సింపుల్, యాజ్ సింపుల్ ఇట్ ఈస్. మై ఐడియాలజీ ఈజ్ మైన్, మిస్టర్ డి శ్రీనివాసెస్ ఐడియాలజీ ఈజ్ హిస్. దానికి పెద్ద చూడాల్సిన అవసరం లేదు. లేకుండానా విద్యాసాగర్ రావు గారు గవర్నరు, ఫ్లోర్ లీడరు, కేంద్ర మంత్రి, వాళ్ళన్నా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ లేకుండానా, ఫ్లోర్ లీడర్ లేకుండానా, అట్లా మస్తు మంది ఉన్నారు పార్టీలో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.